వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు కాకరకాయ పులుసు అంటే పిల్లలు మొహం చిట్లిస్తారండి, కానీ మా ఇంట్లో బాగా తింటారు. దానికి కారణం ఏంటంటే అండి, మనం కాకరకాయని బాగా కడిగి అర్ధచంద్రాకారంగా లేదంటే రౌండ్గా కోసి మళ్ళీ దాన్ని హాఫ్ హాఫ్ రౌండ్ లాగా కోసుకుని పెరిగేయాలండి. పెరిగేసి కొంచెం పసుపు వేసి మీరు కొంచెం వాటర్ వేసి కుక్కర్లో ఒక విజిల్ ఉడికించి తర్వాత మీరు కూర తీయకుండా పసుపు వేయాలి, పెరిగేయాలి, కొంచెం వాటర్ వేసి ఆ ముక్కల్ని ఉడికించాలండి. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ నూనెలో తాలింపులో వేసి కొంచెం టమాటా ఇష్టం అండి. ఒక్కొక్క రోజు టమాటా వేస్తాను, ఒక రోజు వేయను. మీకు బాగా గుజ్జు చిక్కగా కావాలంటే 2 టమాటాలు వేసుకోండి. కొంచెం చింతపండు గుజ్జు తీసి పెట్టుకోవాలి. చాలామంది బెల్లం వేస్తారండి. మనం తినేది చేదండి. చేదు తినటం వల్ల డయాబెటిక్ మంచి మెడిసిన్. మనం ఇది పెరిగేసి ఉడకబెట్టడం వల్ల దాని వాల్యూస్ ఏం పోవండి, దాంట్లోనే ఉంటాయి. ఆ వాటర్ కూడా మనం చింతపండు పులుసు వేసినప్పుడు ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకుంటాం. మనకి ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా మగ్గినాక ఈ ఉడికిన కాకరకాయ ముక్కలు వేస్తామండి. ఆల్రెడీ మనం దాంట్లో పసుపు అది వేసాం కదా, కారం ఉప్పు వేసుకొని కొంచెం చింతపండు పులుసు వేసుకుంటాము. ఈ ఉడికిచ్చిన కాకరకాయ నీళ్ళు కూడా వేసుకుంటాం. ఫైనల్గా కొత్తిమీర ఉంటే వేసుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్ కానీ టేస్ట్గా ఉంటుంది. మనం ఉడికిచ్చిన నీళ్ళు పారేయకూడదండి, అది మంచి వాల్యూ ఉంటుంది, పోషణ ఉంటుంది. డయాబెటిక్ వాళ్ళు రోజు ఒక కాకరకాయని ముక్కలుగా చేసి కాసిన పాలు కాసిన నీళ్ళు వేసి పొయ్యి మీద ఉడకబెట్టి ఆ పాలు తాగేసి ఆ నీళ్ళు పాలు ఎగిరిపోతాయి కదండి, కొంచెం నీళ్ళలో ఉడుకుతుంది. కొంచెం పాలు ఉంటాయి, అన్ని పాలు ఉంటాయి, అవి తాగేసి ముక్కలు నవ్వులితే డయాబెటిక్ వచ్చి కంట్రోల్లో ఉంటుందండి. రోజు ఒక కాకరకాయ లేదా కూరగా ఏదో ఒకటి తింటూ ఉండాలి. నిన్న కాకరకాయ ఎప్పుడు చేశాను కదండి, ఇంకా కొంచెం ఉంది, నాకు చాలా ఇష్టం. రసం ఉంది. రాత్రి దోసకాయ టమాటా పచ్చిమిరపకాయ వేసి ఒక పచ్చడి చేశాను, రోటి పచ్చడి, అది ఉందండి. ఇంకా కొంచెం పులుసు పెట్టాం కదా, ఇవాళ వరలక్ష్మి నోము, ఏదో పనులు ఉంటాయి కదండి, మనం ఒక్కొక్కటిగా చేసుకురావాలి, అన్నీ మనమే చేసుకోవాలి. ఏదో బయట అన్నీ కడుక్కొచ్చే వంట చేసి పెట్టేసాను అనుకోండి, ఇంకా మిగతా పనులు సాయంత్రం పూజ చేసుకోవచ్చు అనేసి ముందు ఇంట్లో పేషెంట్లు ఉన్నారు, ఇంటి వంట పని చేసుకుని తర్వాత పూజ సాయంత్రం నిదానంగా చేసుకుందామని మెల్లగా వంట చేస్తున్నానండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో. మీరు కాకరకాయని ఉడకబెట్టి పెరుగులో చక్కగా కూర వండుకుంటే చేదు ఉండదు. అవతల దాంట్లో ఉన్న విశేష గుణాలు, డయాబెటిక్కి మంచి మందు అందులోనే ఉంటుంది. ఆ వాటర్ కూడా మనం వాడుకోవచ్చండి. చాలామంది కాకరకాయ జ్యూస్ తాగుతారండి, చేదు అది అంతా తాగలేముంది. మీరు పాలు నీళ్ళు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని ముక్కలు కోసి కొంచెం ఉడకబెట్టి తిన్నారంటే మీకు దాంట్లో వాల్యూస్ ఏం పోవు, రుచిగా తినొచ్చు. తర్వాత మనం వచ్చి అనిమల్స్ కాదు కదండి, పచ్చి పచ్చి తింటే డైజెస్ట్ అవ్వవు. మీరు అలాగా కొంచెం కుక్కర్లో అన్నా లేదంటే మామూలుగా అన్న ఉడకేసుకుని పాలు నీళ్ళు కలిసి కాసిన మనం సమాపాలలో వేసుకుని ఉడకేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి, తినబుద్ధి వస్తుంది. చేదు అంతగా తగలదు, కానీ దాంట్లో వాల్యూస్ దాంట్లో ఉంటుంది. మీకు ఇష్టమైతే కొంచెం పసుపు కూడా వేయచ్చు పాలల్లో. అలా తినడం మొదలుపెట్టండి. మీకు డయాబెటిక్ ఉంటే రోజు మెంతులు పెరుగులో నానబెట్టుకుని నైట్ పొద్దునే తాగడం, లేదా మెంతులు వాము జీలకర్ర వేయించి పౌడర్ చేసుకుని వేడి నీళ్ళలో ఒక గ్లాస్ వేసుకుని తాగడం. ఇలా అండి మనం హోమ్ రెమెడీస్ అనమాట. మీరు జామాకు ఒకరోజు జామాకు, ఒకరోజు వచ్చి దాచిన చెక్క పౌడరు, అలా అండి ఏదో ఒకటి. మనం మెడిసిన్ కన్నా ఇంట్లో ఉండే మన వస్తువులతోనే కొంచెం డయాబెటిక్ని కంట్రోల్ పెట్టుకుంటే కిడ్నీ ట్రబుల్ అవి రావండి. అన్నిటికీ మందు బిళ్ళలు మింగితే కిడ్నీ ట్రబుల్ వచ్చేస్తుంది. ఇలా కాకరకాయని నేను ఇష్టంగా వాడతాను, అందరూ తింటారండి. నాకు చాలా ఇష్టం కాకరకాయ ఎప్పుడు. నిన్న దోసకాయ పప్పు ఉన్నాను కదా, కాకరకాయ ఎప్పుడు నేను రసం పెడతాను. కొంచెం రసం 2 రోజులకు ఒకసారి పెడతాను, రోజు పెట్టాను, వేస్ట్ కదా ఇద్దరికి. కొంచెం రసం పెట్టానంటే అరుగుతుందండి, రసం బాగా జీర్ణం అవుతుంది. రోజు తినాలి. తమిళనాడులో రోజు మజ్జిగ ఎలా ఉంటుందో మన కామన్గా అలాగే రసం సాంబార్ వండుతారు. ఇక్కడ రసం అంటే చారు రోజు భోజనంలో ఉండాల్సిందే అండి, అది కొంచెం పెడతా. సాయంత్రం పనులు సాయంత్రానికి ఉంటాయండి. ఈ పూట మనకి పేషెంట్లకి టయానికి వంట చేసి పెట్టేస్తే మనం పూజా కార్యక్రమాలు టెన్షన్ లేకుండా చేసుకోవచ్చండి.